రెడ్డి గారికి ఆహ్వానం పంపిస్తే ఎందుకు రాలేదు మీరు అని ఈ రోజు రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తే ఏం చెప్తారు? పోయినసారి రాలేదు, ఇప్పుడు రాలేదు. ఎందుకంటే ఇది అసాధ్యమైనటువంటిది కాబట్టి మేము రాలేదు. పోయినసారి రాలేదు, అది అసాధ్యమైన నిరూపణ. ఈసారి రాలేదు, ఇప్పుడు అసాధ్యమైన నిరూపణ అయింది. అంటే సింపుల్. అంటే ఇది మీరు చెప్పిస్తున్నట్టుంది. అవదని 4 సంవత్సరాలు చంద్రబాబు పూర్తి చేయలేడు. ఏమండి మీరు చెప్పిస్తున్నట్టుంది సార్. ఇది అవ్వదు అనేది కాదండి, అవ్వదు అనేది వాస్తవం. మా కోరిక కాదు సుమి. అవ్వదు అంటే శక్తి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ శక్తి లేదు సార్. ఇప్పుడు మీరున్నారు బ్రహ్మనాయుడు గారు, మీరు బెంజ్ కారు కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారా? నా దగ్గర అంత శక్తి లేదుగా. ఏం చేసుకుంటారు మీరు బెంజ్ కారు? అవును అవును, మీరు బెంజ్ కారు కొనుక్కుని ఏం చేసుకుంటారు? అప్పు చేసి మీకు ఏదో చిన్న కారు లేదా 2 వీలరు దాంతో గడపాలని అనుకుంటారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించి. అంతేగాని మీరు బెంజ్ కారు కావాలని అప్పు చేసి బెంజ్ కారు కొనుక్కుని ఏం చేసుకుంటారు చెప్పండి? అదే పరిస్థితి. ఒక నిమిషం రాంబాబు గారు, దీపక్ రెడ్డి గారు ఏదో అడుగుతారు. చెప్పండి. మీరు